ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు. ఎవరు పుట్టినరోజు తెలుసా? తెలియదు. తెలుసుకోవాలి కంపల్సరిగా. ఈయన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఆయనే సుభాష్ చంద్రబోస్ గారు. ఈయనని మనం నేతాజీ అంటాం. మన భారతదేశంలో ఈయనకున్న గొప్ప బిరుదు ఏంటి? నేతాజీ. ఓకేనా? సుభాష్ చంద్రబోస్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనమాట. ఓకేనా? ఈయన మన దేశంలో పుట్టిన గొప్ప నాయకుల్లో ఒకరు అనమాట. నెంబర్ 1 స్థానంలో ఉన్న గొప్ప నాయకుడు అనమాట. అకుంఠిత పోరాటం ఏంటి? దేశం నలుమూలల నుంచి కూడా బ్రిటిష్ చెర నుంచి మనల్ని విడుదల చేసే విధంగా బ్రిటిష్ వారే భయపడేలా పోరాటం చేసిన గొప్ప యోధుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనమాట. ఆయన పుట్టినరోజు ఈరోజు జనవరి 23. ఆయన ఎప్పుడు పుట్టారు? 1897లో జన్మించారనమాట. 1897 సంవత్సరంలో అయితే జన్మించారు. జనవరి 23వ తారీఖున ఈ రోజున. ఇది అసలు మరి ఎందుకు మన ప్రభుత్వాలు, మన దేశ ప్రభుత్వాలు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాయో తెలియట్లేదు. కానీ ఆయన పుట్టినరోజును కూడా ఒక నేషనల్ హాలిడేగా అయితే ప్రకటించాలని నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. మనం ఏ విధంగా గాంధీ జయంతి రోజున మనకు హాలిడే, అలాగే స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాము, అదే విధంగా కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజున కూడా అదే విధంగా అంతకన్నా గ్రాండ్ గా చేయాలని నా కోరిక. ఇవి నా యొక్క కోరికే కాదు, ఇది చాలా మంది యువత కుర్రోళ్ళ, భారతదేశంలో ఉన్న కుర్రోళ్ళ యొక్క కోరిక అనమాట. ఆయన పుట్టినరోజును చాలా ఘనంగా జరిపించారు. ప్రతి స్కూల్లో కావచ్చు, క్యాంపస్ లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన పుట్టినరోజుని చాలా ఘనంగా చేయాలని నాలాంటి యువతకున్న చాలా చాలా మంచి ఆలోచన అనమాట. మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయో తెలియట్లేదు. అర్థమవుతుందా? ఆయన ఎందుకంటే మనకు దేవుడితో సమానం. అర్థమైందా? మనం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండేవాళ్ళం, బ్రిటిష్ వారి చేతుల్లో నలిగిపోయేవాళ్ళం. అలాంటి రోజు నుంచి మనల్ని విముక్తిగా చేశారు, విముక్తులను చేశారు మనల్ని. ఆయన చేసిన పోరాటం మన దేశంలో ఎవ్వరు చేయలేదు. మన సైడు ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీమ్ గారు, వీళ్ళందరూ కూడా ఎంత అకుంఠిత పోరాటం చేశారు. అంటే అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీమ్ గారు, వీళ్ళందరూ ఏంటి మనకు ఈ మన్యం ప్రాంతం సైడ్ చేశారు. కానీ ఆయన దేశ నలుమూలల నుంచి చేశారు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. మనకు ఆయన దేవుడు, ఆయన దేవుడితో సమానం మనకి. అర్థమవుతుందా? ఆయన ఆయన గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే, ఎంత చెప్తున్నా తక్కువే. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే ఆయన దానికి కారణం ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు. మన మన్యం ప్రాంతాల్లో అయితే మనకు అల్లూరి సీతారామరాజు గారు. మనం ఈ పొజిషన్ లో ఉందంటే అల్లూరి సీతారామరాజు గారు మనకు కారణం. కానీ దేశమే ఈ పొజిషన్ లో ఉందంటే ఆయన దానికి మాత్రం ప్రధాన కారణం సుభాష్ చంద్రబోస్ గారు, మన నేతాజీ గారు అనమాట. ఆయన అంత గొప్ప వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు అనమాట. ఓకేనా? మన దేశం కోసం వేరే దేశాలు వెళ్ళి, జపాన్ ఇటువంటి దేశాలు వెళ్ళి అక్కడి నుంచి మన దేశం గురించి ఆలోచించి పోరాటం చేశారు. తెలుసా విషయం? చూసారా? ఆయన ఎంత దూరం ఉన్నాడని కాదు, ఏ దేశంలో ఉన్నారని కాదు, మన దేశం గురించి, మన ఇండియన్స్ గురించి ఆలోచించారు, మన భారతీయుల గురించి. అలాంటి ఆయన మనకు దేవుడా కాదా? కదా. కానీ ఆయన పుట్టినరోజుని ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకటే కోరిక, నేను ఎలాగ అనుకుంటున్నానో అలాగే కొంతమంది కుర్రోళ్ళు కూడా ఆయన పుట్టినరోజును కూడా చాలా ఘనంగా స్కూల్లో కానీ ప్రతి గ్రామంలో చేయాలి. ఇండియాలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఆయన పుట్టినరోజునైతే చాలా ఘనంగా జరిపించాలని ఆశిస్తున్నాను అనమాట. ఇది నా ఒక్కడి గొంతే అనుకోకూడదు మీరు. ఇది కొన్ని కోట్ల మంది యువత గొంతు. ఇది నా నోటి నుంచి వస్తుంది అనమాట. కానీ ఈ రోజు
నెల 23వ తారీఖున అసలైన పండుగ మనకి ఇది. ఆయన పుట్టాడు, ఒక దేవుడు పుట్టాడు మనకి. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళని ఎలా పూజిస్తున్నాం మనం? ఒక అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, వాళ్ళకన్నా గొప్ప ఆయన. ఎందుకంటే మనకు బ్రతుకునిచ్చాడు కదా, మనం బ్రతుకునిచ్చాడు, మనకి ఒక గొప్ప బ్రతుకునిచ్చాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు మనకు గొప్ప బ్రతుకునిచ్చాడు. మనకి దేవుళ్ళు అంటే ఎవరు? రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ వీళ్ళందరూ దేవుళ్ళే. దేవుళ్ళు మనకి ఫోటోలను, గోడలో, గుడిలో కనిపిస్తారు, కానీ కనిపించే దేవుడు మనకి సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీమ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా భగత్ సింగ్ గారు, కొంచెం చాలా మంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్. కొంతమంది కనుమరుగైపోయారు. వాళ్ళ హిస్టరీ మనకు తెలియట్లేదు, తెలియనివ్వట్లేదు. మనకి తెలిసేది ఎవరు? ఈ మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు. అవునా? వాళ్ళు పుట్టినరోజులే మనకు పండగ జరుపుతున్నారు. కానీ అసలైన పండుగలు జరపాలంటే సుభాష్ చంద్రబోస్ గారిది, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఎంతో గొప్ప వ్యక్తి. యూనిటీకి అర్థం తెలిపిందే ఆయన, అంటే ఐకమత్యానికి అర్థం తెలిపింది ఆయన. మన దేశం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో, విచ్ఛిన్నం అంటే విడిపోయే పరిస్థితుల్లో, మన దేశం భారతదేశం విడిపోయే పరిస్థితిలో మన దేశాన్ని అంతా ఒక్కటిగా చేయాలని ఎంతో కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా మనకు ఒక గొప్ప నాయకుడని అనుకోవాలి. అదేనా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా మనకి గొప్ప నాయకుడే. దేవుళ్ళు అంటే మనకి ఫోటోలో ఉన్న వాళ్ళు కాదు, దేవుళ్ళు మనకి జీవితాన్ని ఇచ్చింది దేవుళ్ళే. ఓకేనా? వాళ్ళే లేకపోతే కొంతమంది యువత, కొన్ని కోట్ల యువత వాళ్ళకి ఎదిరించే హక్కు ఉండకపోను. ఎదిరించడం అంటే ఏదో తెలియకపోను. మనం ఇంకా బానిసలుగానే బతుకుదు అన్నమాట. ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఆర్మీని కూడా తయారు చేశారు. ఆర్మీ, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ సైనికులు అంటాం కదా, బోర్డర్లో కాపు కాస్తారు. అప్పట్లోనే ఆయన ఒక ఆర్మీని తయారు చేసుకున్నారు సొంతంగా. ఆయన సొంతంగా అంటే ఒకవేళ ఆయన మరణించిన, ఆయనకి ఏదైనా అయినా సరే ఈ ఆర్మీ ముందుండి నడిపించేది ఆయన. మన దేశంలో ఉంటే మన దేశంలో ఉన్న నాయకులే, మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులే, పెద్ద పెద్దోళ్ళే దీనికి సపోర్ట్ ఇచ్చేవారు కాదు. తెలుసా విషయం? ఎవరికి? సుభాష్ చంద్రబోస్ గారికి. మన సుభాష్ చంద్రబోస్ గారు ఏమనుకుంటే వాళ్ళు, నా దేశ ప్రజలు చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్రిటిష్ వారి చేతుల్లో, వీళ్ళని విముక్తుల పరులు చేయాలని చాలా ఆశపడ్డారు. కానీ అడ్డుకునేవారు ఎవరు? ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కాదు అడ్డుకునేది, మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులే ఆయన చేసే మంచి పనులను అడ్డుకునేవారు. ఆయన చేసే మంచి పనుల్ని, ఆయన నడిచే బాటని, ఆయన ఏ బాటలో నడిచేవారు? ఒక మన భారతదేశం యువత అంటే ఇలా ఉండాలి అని, కసిగా ఉండాలి, ఎవరిని మన దేశంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఉండేవారు సుభాష్ చంద్రబోస్ గారు. అలా యువతని తయారు చేస్తున్నారు, యువతని తయారు చేస్తున్నారు. ఆ విషయం ఎవరికి తెలిసింది? పెద్ద పెద్ద నాయకులు, మన దేశంలో ఉన్న, మన దేశంలో, భారతదేశంలో పెద్ద పెద్ద వ్యక్తులకు తెలిసింది. అమ్మ బాబోయ్, ఈయనని ఇలాగే ఉంచితే కంపల్సరీ మన మీద కూడా తిరుగుబాటు వస్తుందని. మరి ఆ పెద్ద పెద్ద నాయకులు ఎవరు? రాజకీయవేత్తలు. వాళ్ళకి రాజకీయ పరంగా లైఫ్ ఉండదని తెలిసి సుభాష్ చంద్రబోస్ గారిని అయితే కనుమరుగుపరిచేలాగా చేశారనమాట. ఆయనకి సపోర్ట్ ఇవ్వడం కాక ఆయన మీదే బ్రిటిష్ వారిని ఉసుగొల్పేవారు. ఆ రోజున సుభాష్ చంద్రబోస్ గారికి మిగతా పెద్ద నాయకులు ఎవరైనా సరే, పేర్లు అయితే చెప్పని అని ఉన్నాం, పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు ఆయన సపోర్ట్ ఇచ్చుంటే ఖచ్చితంగా మనకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది. అర్థమైందా? మనకి ఎప్పుడో వచ్చింది, మనకి స్వాతంత్రం వచ్చి చాలా ఉంది. జర్మనీలో ఈయనకి కొంచెం సపోర్ట్ ఉందన్నమాట. ఏంటంటే అక్కడ ఉండే నాయకుడు హిట్లర్ అనే ఒక నాయకుడు ఉంటాడు. హిట్లర్ అనే ఒక నాయకుడు ఉంటాడు అన్నమాట. చాలా ఎలాంటి వ్యక్తి అంటే కోపం ఉంటారు చూడండి, అలాంటి వ్యక్తి.
ఎవరినైనా సరే పటా కాల్చుకుంటూ పోయేవారు అన్నమాట హిట్లర్ గారు. అలాంటి వ్యక్తి కూడా సుభాష్ చంద్రబోస్ గారిని దగ్గరికి తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ గారిని గౌరవించేవారు. అంటే చూడండి, మన దేవుడు సుభాష్ చంద్రబోస్ గారు ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఆలోచన శక్తి ఎంత, చదువుకున్నారు, చదువుకున్నారు, కానీ చదువునంత ఎవరికి దారిపోసారు? మన దేశం కోసం దారిపోసారు. ఆయన డబ్బున్న వ్యక్తి. ఆయన కావాలనుకుంటే కూర్చొని తినొచ్చు. ఆయనకి దేశం కోసం పోరాడి ఆ రిస్కులు అవసరం లేదు ఆయన. కానీ ఒక ఆలోచన చేశారు, నా దేశ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేనైతే వాళ్ళని విముక్తి, ఫ్రీడమ్ తీసుకురావాలి, స్వాతంత్రం ఇవ్వాలి అని మరి ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు అనమాట. విమానం మీద వచ్చేటప్పుడు అయితే ఆ విమానం బ్లాస్ట్ అయిపోయింది, అంటే క్రాష్ అయిపోయింది, అదే కూలిపోయింది. అందులో సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారని పేపర్లు వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారు అప్పటితో చనిపోయారని మరి ఒక పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది అనమాట. కానీ అప్పుడు చనిపోయారని చాలా మంది నమ్మలేదు. నాలాంటి యువత మొత్తం నమ్మలేదు. ఆయన చనిపోయారంటే ఒకరు నమ్మలేదు. కానీ ఇప్పటికీ మిస్టరీయే, అది ఇప్పటికీ తెలియదు. ఆయన చనిపోయారో, విమానం బ్లాస్ట్ లో ఆయన చనిపోయారో లేదు కూడా ఇప్పటికీ ఎవ్వరికి అంత చిక్కదు. అది చనిపోయారు లేదో కూడా తెలియదు అనమాట. కానీ చనిపోయారని ప్రసారం జరిగింది అనమాట. అప్పుడు మన బ్రిటిష్ వారు కూడా పండగలు చేసుకున్నారు. ఆయన చనిపోయాడు, సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారని పండగ చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుందా ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళని. అర్థమైందా? ఆయన ఊరికే చనిపోలేదు, మన దేశం కోసం, మన కోసం చనిపోలేదు. ఆయన చనిపోతూ ఒకటి వదిలేశారు, నువ్వు బ్రతుకున్నంత కాలం బానిసత్వంతో బతికితే నీకేమీ రాదు, పోరాడితే పోయేదేమీ లేదు. ఏదో బానిస సంఖ్యలు తప్ప, అంటే పోరాడితే ఏం పోదు, మన దేశం కోసం పోరాడితే ఏం అవ్వదు. మహా ఏమవుతుంది, జైలు వేస్తారని అర్థం. ఇక్కడ మన దేశం కోసం పోరాడుతున్నాం, మన కుటుంబం కోసం పోరాడుతున్నామో కాదు, మన ఊరి కోసం పోరాడుతున్నామో కాదు, పోరాడాలి. తప్పని చేసినప్పుడు పోరాడాలని ఆయన యొక్క అభిప్రాయం అనమాట. అది మనం దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతలో వదిలేశారు. అది ఇప్పటికి నేను ఇలా మాట్లాడుతానంటే ఆయన చెప్పడం వల్లే కదా. నేను ఆయన పుట్టినప్పుడు పుట్టేనా? లేదు. ఆయన కలర్ చూసేనా? లేదు. నాలాంటి మంది ఎన్నో కోట్ల యువత ఆయన చూడలేదు. ఆయన చనిపోయాడని ఎవరికి తెలియదు. కానీ ఎందుకు వచ్చింది? ఆయన మాట ఇప్పటికీ మా మనసుల్లో నాటుకుపోయింది. ఆయన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అర్థమైందా? ఆయన అంతటోడే, సుభాష్ చంద్రబోస్ గారు అంతటోళ్ళే ఒకసారి అల్లూరి సీతారామరాజు గారిని కూడా పొగిడారు తెలుసా? అది ఒక ప్రసంగంలో, కొన్ని లక్షల మంది ఉండే ప్రసంగంలో సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరి సీతారామరాజు గారి గురించి పొగిడారు. ఏమని? అలాంటి అకుంఠిత పోరాటం గల వీరుడిని ప్రతి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని. అది సరే, ఆయన అక్కడ పోరాడుతున్నారు, దేశ నలుమూలల నుంచి పోరాడుతున్నారు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. మన అల్లూరి సీతారామరాజు గారు మన మన్యం ప్రాంతంలో పోరాడుతున్నారు. కానీ ఈ సొసైటీ కావచ్చు, లేదంటే మన గవర్నమెంట్ కావచ్చు, ఈ సుభాష్ చంద్రబోస్ గారు జయంతి, లేదా అల్లూరి సీతారామరాజు గారి జయంతి, మన భగత్ సింగ్ గారి జయంతి, ఇలా ఎవరైతే అకుంఠిత పోరాటం చేశారో, ధైర్య సాహసంతో పోరాటం చేశారో వాళ్ళ జయంతిని, అంటే పుట్టిన రోజుల్ని మనం చాలా ఘనంగా జరిపించాలి. మన గ్రామంలో కావచ్చు, పెద్ద పెద్ద టౌన్లో, సిటీల్లో కావచ్చు, ఎక్కడైనా సరే, స్కూల్లో కావచ్చు, యూనివర్సిటీలు, ఎక్కడైనా సరే చాలా అంటే చాలా ఘనంగా జరిపించాలని మాలాంటి యువతకి కోరిక అన్నమాట. అర్థమైందా? మీరు కూడా అలాంటి నాయకుల్ని, అలాంటి ఫ్రీడమ్ ఫైటర్లని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఎంతో మంది ఆయన బాటలో
అసలు ఆ ఆర్మీలో ఉన్న ఆ సైనికులు ఉంటారు కదా, సైనికులకి అధిపతి ఎవరు? ఒక అమ్మాయే. వాళ్ళందరిని కంట్రోల్ చేసేది ఒక అమ్మాయే. ఆర్మీ ఉంటారా, 10,000 మంది 20,000 మంది ఆర్మీ ఉంటారు. సుభాష్ చంద్రబోస్ గారు ఆర్మీని అంతా కంట్రోల్ చేసేది ఎవరు? ఒక అమ్మాయే. అమ్మాయి ఎందుకు ముందుకు వచ్చింది? నేను అధిపతిగా ఉంటానని ఎందుకు వచ్చిందంటే ఆయన మాట విధానం, ఆయన చేసే పోరాటం నచ్చింది కాబట్టి. ఎవరిది? సుభాష్ చంద్రబోస్ గారు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అందుకే ఆ మార్గంలో నడడానికి ఈవిడ కూడా ముందుకు వచ్చింది. అర్థమైందా? అది మహిళలు కూడా సుభాష్ చంద్రబోస్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఈ రోజున అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజుని మనం ఎంత ఘనంగా చేసుకోవాలి. ఈ సంవత్సరం వదిలేండి, నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా ఈ పండుగని, అదే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజుని ఒక పండుగలా చేసుకుంది మన గ్రామం అంతా. ఒకవేళ నేను మర్చిపోయినా సరే మీరైనా గుర్తు చేయాలి. అర్థమైందా? జనవరి 23 అంటే ఒక దేవుడు పుట్టినరోజుగానే మనం చూడాలి. ఒక దేవుడు పుట్టినరోజుగానే చూడాలి మనం. ఓకేనా? అయినా మనకు దేవుడితో సమానం. దేవుడితో సమానమైన మరి ఫోటో పెట్టేసుకొని పూజ చేసే అవసరం లేదు. ఆయన బాటలో నడిపితే చాలు. ఆయన నేర్పించిన ఆ ధైర్యాన్ని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని, సాహసాలని మనం ఎంతో కొంత అవలంబించితే చాలు. అవలంబించడం మీన్స్ పాటించడం. ఓకేనా? నీ కుటుంబంలో నీకు అన్యాయం జరుగుతుంది, నీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఒక గ్రామంలో, అప్పుడు నువ్వు ఎదిరించాలి, భయపడకు. అటువంటి మహోన్నత శక్తి ఉన్న వ్యక్తి అన్నమాట మన సుభాష్ చంద్రబోస్ గారు. ఓకేనా? ఆయన జయంతి. ఇటువంటి వ్యక్తులకు వర్ధంతి చేయకూడదు. అసలు వర్ధంతి అంటే చనిపోయిన రోజు చేయకూడదు. సుభాష్ చంద్రబోస్ గారికి, ఈ అల్లూరి సీతారామరాజు గారికి, భగత్ సింగ్ గారికి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి వర్ధంతి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చనిపోలేదు, మనలో ఇంకా బతికే ఉన్నారు. అవునా? మనలో ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన బ్రతికే ఉన్నారు కాబట్టి నా నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయి. ఓకేనా? సుభాష్ చంద్రబోస్ గారు అంటే గొప్ప వ్యక్తి. ఆయనకి చేసిన అన్యాయం కూడా అంత గొప్పదే. లేదంటే ఈ రోజున ఆయన మనకు వ్యక్తి రూపంలో కనిపించే దేవుడిగా ఉంది. మన దేశం చేసుకున్న ఏంటది దురదృష్టం కూడా అదే. అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజును మనం ఇలాగ సైలెంట్గా చేసుకోవాల్సి వస్తుంది. ఎంతో ఘనంగా చేయవలసింది. ఓకేనా? నాకు నా మనసులో ఆయనకి ఎప్పుడు ప్రథమ స్థానమే ఉంటుంది. ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆయన బాటలో నడవాలని ఎప్పుడు కోరిక, నాకు ఎప్పుడైనా సరే ఉంటుంది. అటువంటి మనస్తత్వం కల వ్యక్తి మన దేశంలో పుట్టినందుకు మనమంతా ఎంతో గర్వించాలి. ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. గర్వంగా మన ఇండియా జెండా అంత గర్వంగా ఎగురుతుందంటే ఆయన పెట్టిన భిక్షే, అటువంటి నాయకులు పెట్టిన భిక్షే. అర్థమైందా? ప్రాణాలని ఒడిగా పెట్టి మనల్ని విముక్తులు చేశారు. బ్రిటిష్ వారి చెర నుంచి విముక్తులు చేశారు. అంత గొప్ప వ్యక్తులు. ఆయన నిజంగా ఆయన సపోర్ట్ ఉంటే ఎప్పుడో మనకి స్వాతంత్రం వచ్చేది, ఎప్పుడో మనం అభివృద్ధి చెందేవాళ్ళం. కాబట్టి అటువంటి నాయకులు మనం ప్రతిరోజు స్మరిస్తూ ఉండాలి. స్మరించుకోవాలి అంటే గుర్తు చేసుకోవాలి అటువంటి నాయకులు. ఓకేనా? కాబట్టి ఈయన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కాబట్టి ఈరోజు ఆయనకు మనం బర్త్డే విషెస్ అయితే చెప్పేసి కూర్చుందాం. ఓకేనా? టైక్ లేకుండా
స్టార్ట్ అంటాను. 1 2 3 స్టార్ట్. నేతాజీ, జై హింద్, జై సుభాష్ చంద్ర బోస్.